దేశం గర్వించదగ్గ దర్శకులైన శంకర్ రాజమౌళి వీళ్ళిద్దరిలో టాప్ ఎవరు అనే విషయంలో ముఖ్యంగా ఈ మధ్య చర్చ ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇద్దరు దర్శకులు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. సో రెండు కళ్ళల్లో ఏ కళ్ళు గొప్ప అంటే చెప్పడం కష్టం. అలాగే శంకర్ సచిన్ టెండూల్కర్ అయితే రాజమౌళి విరాట్ కోహ్లీ లాంటి వాడు. సో సచిన్ టెండూల్కర్ గొప్ప లేకపోతే విరాట్ కోహ్లీ గొప్ప అంటే ఎలా చెప్పగలం? ఈ మధ్య సోషల్ మీడియాలో శంకర్ గారి ఫ్యాన్స్ అండ్ రాజమౌళి ఫ్యాన్స్ వారి అభిప్రాయాలు ఏ విధంగా చెప్పారో ఇప్పుడు చూద్దాం. రాజమౌళి గారు పాన్ ఇండియా మూవీస్ 2015 నుంచే తీశారు. బట్ శంకర్ గారు అయితే 1995లోనే పాన్ ఇండియా ఫిల్మ్స్ చేశారు. సో శంకర్ గారు గ్రేట్. ఇలా శంకర్ గారి ఫ్యాన్స్ అభిప్రాయం చెప్తున్నారు. కానీ రాజమౌళి గారి ఫ్యాన్స్ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ శంకర్ రైట్ హ్యాండ్ రైటర్ సుజాత గారు దూరమయ్యారు. రైటర్ సుజాత లేకపోతే శంకర్ గారి సినిమా కథలో దమ్ము ఉండదు అని రాజమౌళి ఫ్యాన్స్ అంటుంటే, అసలు రాజమౌళి తండ్రి రైటర్ విజేంద్ర ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, భార్య రమ లేకపోతే రాజమౌళియే లేడు అని శంకర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అసలు మీరు ఎన్ని చెప్పినా సరే శంకర్ గారి తర్వాతే రాజమౌళి గారు. మేం తెలుగు వాళ్ళం అయినా సరే మాకు శంకర్ తర్వాతే ఎవరైనా. ఎందుకంటే శంకర్ మూవీస్ లో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, రాజమౌళి సినిమాలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇలా అని శంకర్ గారి బ్యాచ్ వాదిస్తున్నారు. అసలు రాజమౌళి పీకిందేంటి? అన్ని గ్రాఫిక్ సినిమాలు, మాస్ సినిమాలు, క్రేజ్ ఉన్న హీరోలతో సినిమా తీసి టాప్ లోకి వచ్చాడు. ఓల్డ్ మూవీస్ ని కాపీ కొడతాడు. బి గోపాల్ తీసిన ఫ్యాక్షన్ సినిమాలకి హీరోస్ ని, సీన్స్ ని మార్చేసి మంచి మ్యూజిక్ యాడ్ చేసి హిట్ కొడతాడు అనేది శంకర్ ఫ్యాన్స్ అభిప్రాయం. ఆహా, స్టీవెన్ స్పీల్బర్గ్ జురాసిక్ పార్క్, జాస్, అవతార్, టైటానిక్ సినిమాల్లో గ్రాఫిక్స్ తప్ప సోషల్ మెసేజ్ లేవని ఉంటాయా? అది నీ తెక్కబొర్రి లాజిక్ అన్నమాట. నీకు సాంబార్ అంత రుచిగా ఉందేమో, మాకు తెలుగు అంటే అభిమానం. రాజమౌళి గారిని తక్కువ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని రాజమౌళి ఫ్యాన్స్ అంటున్నారు. కష్టం బ్రో, శంకర్ గారు ట్రాక్ తప్పారు, ఇంక కష్టమే అని రాజమౌళి ఫ్యాన్స్ అంటుంటే, శంకర్ గారి టైం అసలు బాలేదు. ఎవరికైనా ఏదో ఒక టైంలో బ్యాడ్ సిచ్యువేషన్ రన్ అవుతుంది. వన్స్ శంకర్ గారు ఫామ్ లోకి వస్తే ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆస్కార్స్ అవి ఇవి అంటున్నారు గానీ అప్పట్లోనే శంకర్ గారి మూవీస్ ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి అని శంకర్ గారి ఫ్యాన్స్ చెప్తున్నారు. అసలు ఎప్పటికీ శంకర్ గారిలో మూవీ తీయాలంటే రాజమౌళి ఇంకో జన్మెత్తాలి. తెలుగువాడుగా చెప్తున్నా, శంకర్ గారే గొప్ప, ఆయనే గొప్ప అని శంకర్ గారి ఫ్యాన్స్ అంటున్నారు. డైరెక్టర్ శంకర్ గారిని ఎక్కువ ట్రోల్ చేసింది తమిళ ఆడియన్స్, బట్ సపోర్ట్ చేసింది మాత్రం మన తెలుగు ఆడియన్స్. తమిళ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే డైరెక్టర్ వెట్రిమారన్, నాట్ శంకర్. శంకర్ రాజమౌళి ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని మనసులో అనుకుంటారు. శంకర్ రాజమౌళికి పోటీ ఇవ్వాలని చూస్తున్నాడు, కానీ అవ్వట్లేదు. ఇలా సీక్వెల్స్ తో కాకుండా ఒక కొత్త కథతో సినిమా చేస్తే ఖచ్చితంగా పోటీ ఇస్తారు అని కొంతమంది వాదన. స్టోరీస్ లో శంకర్ మూవీ బెస్ట్, క్రియేటివిటీలో అయితే రాజమౌళి మూవీ బెస్ట్ అని ఇంకొందరి వాదన. ది బోత్ ఆర్ గ్రేట్ అకార్డింగ్ టు దేర్ ఓన్ పాత్. ఏ ఫీల్డ్ లో అయినా కాంపిటీషన్ ఉంటుంది, అది హెల్దీగా ఉండాలి. అన్హెల్దీగా ఉంటే ఫాల్స్ ఈగోస్, ప్రైడ్, ఆరగెన్స్ వస్తాయి. ఐ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ దెమ్ అని ఇంకో ఆడియన్ అభిప్రాయం చెప్పారు. శంకర్ గారు ఒక స్టోరీని ఇన్నోవేట్ గా రాసుకొని చాలా గ్రాండ్ గా ప్రెజెంట్ చేస్తారు. ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక సింగిల్ లైన్ స్టోరీని కూడా గ్రాండ్ గా తీసి బ్లాక్ బస్టర్ కొడతారు. ఎగ్జాంపుల్ మర్యాద రామన్న, ఏగా అని కొంతమంది చెప్తున్నారు. 10 మంది రాజమౌళి లాంటి వాళ్ళు కలిస్తే ఒక శంకర్. ఇప్పుడు హిట్ లేనంత మాత్రాన అతన్ని తక్కువగా చూడలేం. ఆయన ఊహించినట్టు ఎవరూ ఊహించలేరు. టెక్నాలజీని ఉపయోగించి సమాజంలో అన్యాయాన్ని ఎదిరించడంలో, అందులోనూ కమర్షియల్ గా హిట్ కొట్టడం సామాన్యమైన విషయం కాదు. ఆయన్ని ప్రేరణగా తీసుకొని రాజమౌళి గారు ఏగా తీశారు అని ఇంకొంతమంది చెప్తున్నారు. శంకర్ కి ఏమైందో ఏంటో, రాము క్యారెక్టర్ లో ఉండేవాడు, ఇప్పుడు రెమోలో మారి సినిమాలు తీస్తున్నాడు అని ఇంకొంతమంది చెప్తున్నారు. రాజమౌళి గారు మంచి సినిమాలు తీశారు, శంకర్ గారు గొప్ప సినిమాలు తీశారు. రాజమౌళిని అడిగిన శంకరే గొప్ప అంటాడు. రాఘవేంద్రరావు గొప్ప, కె విశ్వనాథ్ గొప్ప అంటే ఆన్సర్ తెలుసు కదా, ఇది కూడా అంతే అని ఇంకొందరు చెప్తున్నారు. ఇద్దరు గ్రేటే. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో శంకర్ గారు ఈజ్ మై ఇన్స్పిరేషన్ అని అన్నారు. ఫైనల్ గా సినిమా ఓడిపోవచ్చు కానీ డైరెక్టర్ అనేవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఈ ఇద్దరు దిగ్గజ దర్శకులు కూడా భారతీయ సినిమాల ఖ్యాతిని పెంచారు. ఇద్దరు లెజెండ్సే. ఈ ఇద్దరు భారతీయ సినిమా స్టామినాని ప్రపంచానికి చూపించారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.